వెల్కమ్ టు జ్యోతి పిల్ల వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఇక ఇన్ని రోజులు అయితే పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఇప్పుడైతే బాయ్ దగ్గరకు వచ్చినాము. ఎన్ని డేస్ అవుతుంది? 15 days అవుతుంది బాయ్ దగ్గరికి రాక. వ్యవసాయం పట్టుకుంటే మస్తు చేస్తాం మనం. ఎందుకు చెయ్యవు? పెళ్ళి ఉందని చెప్పేసి పోయినాం. కానీ వ్యవసాయం ఏం కావాలి మరి అన్ని రోజులు పోతే? వ్యవసాయం ఇప్పుడు మనం చేస్తే మనకు తెలియదా? ఏమంటారు, ఇట్లా ఆగమైపోతుంది అని చెప్పేసి ఉండదా? అంతేనా? అందుకే ఎన్ని రోజులు పోయినాం మనం. మనది కాదని చెప్పేసి పోయినాం. మనదైతే అన్ని రోజులు పోతామా? సర్దికి చూడండి, మొత్తము ఉబ్బింది ఫేసు. పొద్దున పూట అయితే అసలు గొంతే వస్తలేదు, ఇట్లా నొప్పి పెడుతున్నాయి. చాలా అంటే విపరీతంగా ఉంది. ఊర్లలోనే గిట్లుంది, ఇంకా సిటీలో కూడా ఎక్కువ ఉందంట. సిటీలో తక్కువ ఉంటుంది, ఊర్లో ఎక్కువ ఉంటుంది. ఊర్లో కూడా ఎక్కువ ఉందంట. ఇక నాకైతే ఇవన్నీ ఉబ్బుతున్నాయి మొత్తం. ఇట్లా సర్ది ఇట్లా ముక్కుతో మాట్లాడినట్టు అయిపోతుంది మొత్తం. ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు బయట? ఏమో ఏం చేస్తారు. పొద్దున్నే రమ్మన్నారు కానీ అమ్మ సలికి నేను నేను రాలేదు. లేవడమే 7కి లేచిన. ఇంటి దగ్గర పని చేసుకొని వచ్చే వరకు 9 అయ్యింది. 8:30 అవుతుంది. 8:30 అయ్యిందంట. నేను 9 అవుతుందేమో అనుకున్నా. వచ్చినాము. ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఏం చేస్తారో చూసి అట్లనే పొద్దున అయితే ఈయన కళ్ళు తీసుకొచ్చిండు. ఇక ఇక్కడ కూర్చొని ఇక కళ్ళు తాగాలి. ఇంకేం లేదు. ఇక ఎట్లయినా చూడ డ్రాగన్ ఫ్రూట్ పెద్దగా అయిపోయింది. కడికే వచ్చింది కడి వరకు డ్రాగనే అది. డ్రాగనే చెట్టు ఫ్రూట్ అన్నది కదా, మస్తు వచ్చింది. విరగలేవు ఇవి, ఇక అంత ఎండిపోయినట్టు ఉంది. గిటే జర బీర చూడు మొత్తం పూత వస్తుంది. అయితే అవతల పందిరి తీసేస్తాడేమో. 2 పందిలు తీసేస్తారు. పైననేమో పూతుంది, కిందనేమో ఒక్క కాయలు లేవు. అయిపోయింది చేను పని. ఇట్లా పచ్చగా ఉండాలి జిల్లా చేను. ఇది పుప్పడి, ఇది ఏంది? ఇది చిక్కుడు కాదు, ఇదేంది చేను. ఇట్లకెళ్ళి పోవచ్చు జ్యోతి, తీద్దాం. అయ్యా అన్నిటిని ఉన్నాయి కదా. ఇతనంకి కాదు, ఇతనంకి ఇవన్నీ వదిలేస్తారా? అవుగా మస్తు వదిలేసారు అట్నే. చూడు ఎంత పెద్దగా, ఎంత బాగుంది తోట. ఇట్లా పచ్చగా ఉండాలి. అయితే వీళ్ళు కూడా రాలేనట్టు బైకాడికి. ఏమో వస్తారు వాళ్ళు, ఎందుకు రారు? కాదు, ఒకసారి చూడు ఎంత మంచిగా ఉన్నాయి పిందెలు వస్తున్నాయి. ఇది ఏమంటారు? ఇది పొట్లకాయ. రైట్, మర్చిపోతున్నాయి. బాగుంది. ఈ చిక్కుడు, ఇది తీగ ఇట్లా పచ్చగా ఉంటే జర మంచిగా అనిపిస్తుంది. పుప్పడికాయలు కాలే, ఇంకా పుప్పడికాయ అలాగో పెద్దగా అయినాయి కదా కాయలు, మక్కలే ఇంకా మక్క. సరేగో సరే. ఇవి 2 తోటలే అన్న? ఒక్కదానేనా? 2 తోటలే ఇవేనా? అయిపోయిందా? ఎప్పుడు తీసేద్దాం మరి తోట? ఇయ్యాలనా? ఎన్ని కవర్లు అయితే? 2 అవుతాయా? అవునా? ఇదా అదా? దీనికి ఏమో పైన పూత వచ్చింది, మళ్ళా తోటకు లేదుగా పైన. అవునా? అయితే పొద్దున వచ్చి ఇవి తెంపిరా? ఎన్ని గంటలకు వచ్చిర్రు? 7 అయిందా? సరే నింపు. 7కి లేచినాం. అందరికి అయింది సర్ది. మీ తమ్ముడు నన్ను లేపకుంటే చాలమ్మా, లేపుతున్నా. తెల్లారకుండా సరే. ఇక కాదు, మబ్బులో పోయేటోళ్ళు కూలికి, మా దగ్గర కంపెనీ పోయేటోళ్ళు మబ్బులో 5 గంటలకు పోతారు తెలుసా. కూలికి పోయేటోళ్ళు అట్లా పోతారు. ఇంటికాడ ఉన్న మరి ఇంటికాడ ఉన్న ఆడవాళ్ళ లక్షణమే మబ్బులో లేచింది. పోయబ్బో, నేను ఎట్లా లేస్తుండొచ్చు? నువ్వంటే బయకాడికి వస్తున్నావు చెప్పు, అన్నిటికని చెప్పి కాదా అన్న మరి. నింపు తొందర నింపినాక మబ్బులో లేపుడు స్టార్ట్ చేయి ఇప్పటి నుంచి. అయ్యో ఇప్పుడేంది ఎప్పటి నుంచో? అవును, మళ్ళా బయట ఆకిలోకి సౌండ్ వినిపిస్తా కాక లేవు, బయట ఆకిలు నొక్కుతారు అంటే ఏమంటది మీతో ఎప్పుడు ఇదే లొల్లి అంటది. మరి లేవక ముందుకే పెడతారు సుప్రభాతం. ఇంకా చూసినామా, 6 గంటల వరకు 6 గంటల వరకు బెడ్ కాఫీ ఇవ్వాలి మా తమ్ముడు. బెడ్ కాఫీ తాగుతావు నువ్వు? బెడ్ కాఫీ ఇవ్వాలా? బెడ్ కాఫీ రేపటి నుంచి ఇస్తుంది. అయితే నువ్వు కూడా పోతావు ఇప్పుడు మార్కెట్కి? ఇక 2 సంచులకి ఏం పోతావు?
అగో పొట్లకాయలు తీసుకొని పోతావట. పొట్లకాయల అవునన్న పొట్లకాయలు ఎందుకు అట్లా వదిలేసిరు? ఈరోజు కొయ్యాలి. టైం లేదు, నాకు పోయలేదు. నేను ఒక్కరిని అయిపోయినా, నిర్మాణ ఒక్కరిని వచ్చిన కదా. వదిన రాలే? వద్దు రాలే నిర్మాణ. మరి నువ్వు పెళ్లి బిజీలోనే ఉంటుంది, నువ్వేడు వస్తావు అంతేనా? సరే నింపినాక మీరు పోయిరారి. మీరు పోయొచ్చే వరకల్లా వద్దే నేను తీగ గుంజేస్తాం. ఇక 2 కవర్లు అనుకుంటే 3 అయినాయి కదా అన్న? 3 అయినాయి కాదంతా. అది కూడా అమ్మేస్తావా? మొత్తం ముదిరిపోయినట్టు అయినాయి అవి. ఇంటికి తీసుకోవచ్చు అవి. ఇంటికి తీసుకోను. ఇంటికెందుకు? ఏం వండుకోను. గవెట్లు వండుకుంటారే అన్న? వంకర ఉన్నాయి. అదే వంకరు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎట్లా తీసుకుపోతావు మళ్ళా? బండి మీద ఒకనివే పోతావా? గిరిని తోలుకోతా. గిరి కూడా వస్తాడా? 2 బండ్ల మీద పోతారా? పొట్లకాయలు ఉన్నాయి. ఓ రైట్. పొట్లకాయలు వద్ద నింపుతుందా? నేను పట్టుకోరా. ఎందుకు? ఇక అన్న కూడా పోతుండ్రా. దా నువ్వు రావా? గాలి చూడు ఎట్లా వస్తుంది మొత్తము. నాకు కూడా సరదైంది మళ్ళా. గాలి మస్తు గాలి పెడుతుంది. అవు కదా, పొద్దునుంచే వస్తుంది ఇట్లా గాలి. ఎండాకాలంలో రాదు ఇట్లా గాలి. అబ్బో రమ్మన్నా రాదు ఇక అప్పుడు. ఒక్క కొమ్ము ఊతలేదు, ఒక్క చెట్టు ఊతలేదు, కూర్చొని లెక్క వేసుకో. దా పొట్లకాయలు తెంపుదాంతా. గిట్లా కింద పెడుతున్నావు, కవర్ మీద పెట్టాలి. పొట్లకాయలకు మస్తు పైసలు వస్తాయి అలా. ఎందుకంటే చాలా ఉన్నాయి కదా అన్న. అయ్యో కదానే, చాలా ఉన్నాయి. అప్పుడేమో 1, 2 వెళ్ళినాయి, ఈరోజు 3 వెళ్తాయి. మస్తు లావ్ అయిపోయినాయి కదా. ఫిష్ పెట్టి 2 రోజులు అవుతుంది ఒక కదా అన్న? అవునా? ఏ అంటే వాసన ఘోరంగా వస్తుంది. మరి అంటుతుంది. తింటా. ఈ పొట్లకాయ తినకైతే ఎన్ని రోజులు అవుతుంది అన్న? నా పెళ్ళి అయిపోయినా గడ ఉందో ఒకటి వద్దా? అది ఈడొకటి ఉంది కానీ ఇది మంచిగా ఉంది పచ్చగా తోట కదా. చిక్కుడుకాయలు వస్తలేవేందన్న? ఇంకా పెరుగుతుంది. వద్దే అయ్యే ఇప్పుడు స్మెల్ వస్తుంది. వండేటప్పుడు వస్తుందా? కూర వండుకుంటారు ఎవరైనా కానీ. ఇగో కాకరకాయ కూడా ఎట్లా అయిపోయింది, మొత్తం పండు మక్కింది. ఎందుకు వద్దే తెంపుతలే? అదే బీరకాయ ఇండ్లుంది. అయ్యా దెంపలేవు అన్న, వదిన దగ్గర ఉంది చూడు. కాదు పైన చూడు, సన్నగా ఉందా? మళ్ళీ మీరు దెంప వరకు దొడ్డుకు కదా వద్దాట. ఇక అవన్నీ చూసే వచ్చి ఓ అది పైకి ఉంది వద్దే, అలా కనిపిస్తేనే లేదు. పుట్టు మనగల ఇంత కదా. అదిగో పైకి ఉంది చూడు. ఏడా పనికి రాదైతే తీసేసేయిగా. వీడికించి చెట్టు పైనకుంది, ఎంత పొడుగుంది కానీ వేస్ట్, కింద పురుగు తినేస్తుంది అంతే. ఒక్కసారి తిన్నది అంతే, ఇక మొత్తం అయిపోయే వరకు అట్లనే ఉంటాయి. ఇప్పుడు 10 కదన్నా కట్టకు. ఓన్నా 10 కదా, మంచిగా నిలబడుతుంది కొయ్యమంటే. అది వద్దంటుందిగా, సరిపోలే. అది కాదు ముందు ఎట్లున్నాయి కదనే పాములు లెక్క. పోయబ్బో ఇగో ఈడ మొత్తం ఎండిపోయింది. ఇది కూడా కాకర చెట్టు. దొడ్డుగా అయిందా? సరిపోతాయిగా. నడు ఇవి గిరిబండి మీద వేయండి. ఇక గిరి పట్టుకొని పోతాడు. ఇక కలగా నిజమే. అబ్దుల్ కలాం ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పింది? కథలు వాడమని. అబ్బో నువ్వు కూర్చో అంతే, నీ వెనకాల పెడతాడు అంతే కదా. వద్దే సరే చెప్పు మీ తమ్మునికి. ఇప్పుడు చెప్పదు ఇక. అదే అదే గిన్నెలు అనుకుంటా. అయిపోయిందా? అయ్యే మరి అదొక్కటి నడుగు తీసుకొని పో. ఏమైంది మళ్ళీ ఆగిన వీడ? పొట్లకాయలు తీసుకొని పోవాలి. పొట్లకాయలా? అన్నిటి వేయండు. అది కాంటా మిషన్ ఆడ పెట్టడానికి పోయినా. నీకు కూడా సరదా అవుతుందిగా మంచిగా. ఇట్లా కట్టిండ ఇక బ్యాగులు అటొకటి ఇటొకటా? ఇక ముంగట ఒకటి పెట్టుకున్నావు. ఎవరి బండి వాళ్ళకే మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు పొట్లకాయలు ఎడ పట్టుకుంటాడు?
వెనకాల పోయేటప్పుడు నువ్వే కూర్చునేదాన్ని అదొక్కటి అర్థం చేసుకో. నేనేమో అట్లా వెనక కూర్చుంటా కానీ వాసన వస్తుంది. ఆమె నడుపుతూ కూర్చోగిరి. ఏమైందన్న మళ్ళా గద్దెచ్చినవు? ఓ అబ్బో ఉంటది. కొంచెం పైకి పెట్టి మళ్ళా ఏం ఆనతి అన్న ఇక సప్పుడే అట్లనే తీసుకొని పోతే అయిపోతుండే కదా. ఉంటది మినిమం భయం కాదు నీకేడ వాసన వస్తుందో అని. మళ్ళీ పోయేటప్పుడు వెనకాల నేను కూర్చుంటా కదా అందుకని. మరి అది తెలియదు. ఓ పెద్ద ప్రేమతో చేసిండు అనుకుంటుడు. ఏ ప్రేమలే కొంచెం కొంచెం ఉంది ప్రేమ. సరే తొందర రీ మెల్లగా పో. మీరు వచ్చినాకనే అవుతుంది ఇక. వచ్చిన ఎట్లా పోయినాయి? 500 కవర్. 500? 600 పోతుంది ఒక కవర్. మంచిగానే ఉంది కదండి. ఆ కవర్లు ఎక్కువ వెళ్ళిన రోజేమో కొంచెం అవుగా. పోదాం పాటుగా. అయ్యో ఇప్పటిదాకా తీసి గడ కూర్చున్నాము. అన్నీ మర్చిపోయినా నేను. వస్తావా? ఏ ఒక్కదా నేను పోలే కానీ చెట్టు కాడ ఆ చెట్టు కాడ పెట్టిన నేను మర్చిపోయినా. అంటే ఇంత ముందుకు వాళ్ళు లేరని చెప్పేసి ఈడొచ్చి కూర్చున్నాము ఎండకు కూర్చున్నాము. వాళ్ళు రాగానే తొందర లేచి వస్తూనే ఉన్నా. ఆ బండి దగ్గర పోయినాక బండి తాళమని అడుగుతాడు. మళ్ళీ వచ్చాడు. ఎండ అయితే మంచిగా కొడుతుంది. ఎండ కూర్చున్నాము కానీ సర్ది మాత్రం పోతలేదు. ఉందా లేదా తాళం చేయడం? ఇది ఈడేసిన ఈ తాళం చేయి తీసుకొని మళ్ళీ పోవాలి. ఇంకా దూరం వచ్చిన ఇప్పుడు. అప్పుడే తీసుకొని పోతే అయిపోతుండే. అంత దూరంకించి మళ్ళీ ఇంత దూరం వచ్చిన మళ్ళీ ఆ నుంచి మళ్ళీ రూమ్ కాడికి పోవాలి. తీసేద్దాం అనుకున్నాం కానీ ఇక ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పేసి కూర్చొని జరసేపు ముచ్చట పెట్టిన వద్దే నేను. ఆ ముచ్చట పెట్టి అయిపోయేలోపే మళ్ళీ వీళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక తొందరనే వచ్చారు. ఇక మార్కెట్ పోయి ఏమన్నా తీసుకొచ్చిరా మరి? అయితే పొద్దున వచ్చేటప్పుడు కళ్ళు తెచ్చినామని చెప్పినాం కదా. అయ్యో ఏం తీసుకొచ్చిరే? ఏం తీసుకొచ్చిరు? పకోడియా? మంచి పని చేసిరు. పోదాంపా. అన్నేడు మరి? అరే వద్దునీడ బంద్ చేసింది అన్నాడ బంద్ చేసిందా? బండి మీద రావాలా నేను కూడా? సరే ఎక్కుతాం. ఏ నడపనే చేతనైతే లేదు. మస్తు సరిదైంది. ముక్కుతోటే ఇట్లా అవుతుంది. ఇద్దరికి అట్లనే అయింది. పో ఎక్కుతున్నా. చేస్తున్నావు వద్దే? గదెందుకు? ఎరువు వేస్తున్నా. ఏం ఎరువు అది? మాకెండ. మాకెరా? మేక పిల్ల యోగిడు ఉంది చెట్టు. ఇగో ఇది ఇంకేలే. ఇది వేస్తే తొందరగా వస్తాయా? ఇది లేస్తేనే లేవు. అప్పుడు ఎన్ని ఉన్నాయో గట్లనే ఉన్నాయి ఇప్పుడు కూడా. అంతే. ఎంత హైట్ మరి గీడెందుకు పెట్టినావు? ఆడ పెడితే అంత గడ్డి మందు కొడుతుందన్న. ఈడైతే కొడతలేడా? ఇక్కడ కొట్టాడు ఆకిట్లా కదా. అవునా? మరి ఇవి ఎప్పుడు పెరుగుతాయో ఏమో. లేకుంటే కింద ఇట్లా కట్టరేక వేసి నీళ్ళు నిలిచేటట్టు వేసేది ఉండే కదా. పెట్టేదే లేకుండా అంతేనా? ఇది వేస్తే మంచిగా వస్తాయా చెట్లు? ఇట్లా చెట్టు మొదట ఇట్లా అంటే జర మంచిగా వస్తాయి కదా. ఇక ఇంకేం చేస్తాం. ఇగో ఈ చెట్లు అయితే అప్పటి నుంచి అంతే హైట్ ఉన్నాయి. 15 రోజులు దాదాపు. ఈ టైం వరకు పెద్దగా అయ్యేది ఉండే. కిందికి పెట్టు ఇక నల్లా కలిసినవా? గడ్డి పెరిగిందా? ఇట్లా మసాలా వేసిందా? ఆయే పని ఆయే. ఇంతసేపు ఎటు పోతాటే నాన్న. ఉన్నాయా కాకరకాయ? నిన్ననే తెంపిరేమో. మంచిగా కాకరకాయ 500 బస్తా పోతే ఎంత బాగుంటుంది కదా. ఎందుకంటే చాలా వెళ్తుంది కదా. ఇలా 3 కవర్లు తీసుకోతే 700 వచ్చినాయి. ఇలా 3 కవర్లు తీసుకోతే 1500. ఇదే రేట్ అప్పుడు ఉంటే ఎంత బాగుంటుండే కదా నిజంగా. అప్పుడు మంచిగా 14 ఒకరోజు వచ్చింది రేటు ఎంత? 700 ఏమో అమ్మినాం. అవునా? నువ్వు పోయినప్పుడేనా? ఆటోలో పోయినాం చూడు. అప్పుడు ఎక్కువ వెళ్ళాయని ఆటోలో పోయిరు, తక్కువ వెళ్తున్నాయని బండి మీద పోతురు. ఇక కడుక్కో ఇక నువ్వు కూడా.
కళ్ళు కూడా చల్లగా అయింది. చల్లగా ఉండదు జ్యోతి కళ్ళు. అలా తక్కువ ఉంది కదా అంటే 2 లొట్టీలు వెళ్ళిన కాడ పోషించిండు అట్లా. ఒక కవర్లో తక్కువ ఉంటుంది, ఒక కవర్లో ఎక్కువ ఉంటుంది. నేను లొట్టె అంటే లొట్టె పట్టుకొని వస్తాయేమో అనుకున్నాను. అది ఆడ కూర్చుంటే లొట్టిస్తాడు. మొన్న అమ్ముల ఇంటికాడ అట్లనే ఇచ్చింది 2 లొట్టెలు. అవును. గ్లాసులో గ్లాస్లా కొనుక్క రావాలి. జంబో పట్టుకొచ్చి గ్లాసు. మరి జంబో గ్లాసులోనే తాగాలి మరి. నార్మల్ గ్లాసు లేవా? నార్మల్ గ్లాసులు ఎవరు తాగుతారు? దావద్దే ఏ వద్దాక జంబో గ్లాసులన్నీ తాగాలి కళ్ళు. ఇగో ఫోన్ చూస్తుండి పోయిన కళ్ళు ముంగట పెట్టుకో. నలుగురం తాగాలి ఇప్పుడు. 3 కవర్ల కళ్ళు. 3 కవర్లు. 4 కాదు 3 కవర్లు. అన్నీ ఈడనే ఫుల్ అయితే ఆడేం కావాలి కళ్ళు ఏం కాదు, ఆడి వరకు దిగిపోతుంది. అన్నీ ఇలా పెద్ద దావత్ చేసుకుంటాం. ఎందుకాక ఏం కదా అక్క, నీకేం తెలియదు మరి. కళ్ళే తాగాలి నువ్వు. ఏం కాదు కళ్ళుకేం కదక్క. చికెన్ మటన్ తినదు కాకపోతే. కాళ్ళు వచ్చేస్తుంది. తాగల్లా వద్దా, తాగలా వద్దా? కోసం కళ్ళు ఉన్నాక నువ్వు మళ్ళీ పల్పు ఎందుకు తీసుకుంటున్నావు? తాగయ్యాల ఇలా తాగవా? మరి పోసినాం కదా అందులో. పోసిది అది నువ్వే తాగి. నాకే ఉంది కూడా. చేయలే ఇంకా చెయ్యన్న. చేసి టేస్ట్ ఎట్లుందో చెప్పు. రైట్. ముఖ్యమే కనిపిస్తుంది. ఎన్ని తాగితే అంత మంచిగా ఉందా అన్న? మంచిగా ఉంది. మొన్న నేను కూడా తాగిన కదా, సూపర్ ఉండే టేస్ట్. దీనికి అంచుకి ఏం తెచ్చి నేను పల్పి తాగు ఇప్పుడు. పకోడీ వేడి వేడి. అదేనే పకోడీ అని నేను తాగుతా. నేను ఎందుకు తాగా? ఇది కూడా తీసుకో. నా వంతు నువ్వు 2 తాగాలి. నయ్యము